హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ కొడుకు బాధ్యత. కథ రచయిత శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బ్రతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ బాలుడుగా అనంతుడు ఆమెకు దొరికాడు. వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బుల్లో కొంత మిగిలిస్తూ వాడికి చదువు చెప్పించింది. అనంతుడు 20 ఏళ్ల వాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఒక మంచి ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ప్రవేశించాడు. పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్లుగా చాలా ఆనందపడింది. ఆ పరిస్థితుల్లో తమ పిల్లని ఇస్తామంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతడి ఇంటికి రాసాగారు. అలా వచ్చిన సంబంధాల్లో తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెండ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అమల. అమలకు తాను కాపురానికి వచ్చిన రోజు నుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తెకు వండి వడ్డించటం చెప్పలేనంత అసహ్యంగా ఉండేది. భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె పార్వతమ్మను చేదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది. అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురయింది. అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకున్నది. ఆమె వద్దంటున్నా వినకుండా వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు. అమలకు అదేమాత్రం ఇష్టం లేదు. ఒకనాడు ఆమె భర్తతో, పండుగ ఇంకా వారం రోజులే కదా ఉంది, మీరు నాకు పట్టుచీర కొనిపెట్టి చాలా కాలమైంది, పండుగకు ఒక పట్టుచీర కొనండి అన్నది. అనంతుడు కొంచెం సేపు ఆలోచించి, పండుగలకే, దీని తర్వాత మరొక పండుగ కూడా రాకపోదు, నువ్వు చూస్తున్నావు కదా, అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసి వస్తోంది అన్నాడు. ఆ జవాబు వింటూనే అమల ఎక్కడ లేని కోపం తెచ్చుకుని, ఒక బిచ్చగత్తి కోసం అంత డబ్బు ఖర్చు చేయటం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది. అనంతుడు ఒక క్షణకాలం నివ్వెరపోయి అవ్వను గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడకంటూ బయటికి వెళ్ళిపోయాడు. దాంతో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపయింది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఆమె భర్తతో, నేను పగలంతా ఎంత క్షోభపడిపోయానో మీకు తెలియదు, మీరు బాగా ఆలోచించి నేను కావాలో ఆ బిచ్చగత్తి కావాలో తేల్చుకోండి అంటూ ఉన్నది. ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ, బిచ్చగత్తె అనవద్దని లోగడ చెప్పాను, నీది వట్టి కుళ్ళు బుద్ధి, భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు, అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల నాకు బాధ్యత అంటూ లేదా, ఇంతటితో నోరు మూసుకో అన్నాడు. అమల ఆనాటి తెల్లవారుజామున తాను వెళ్ళిపోతున్నట్లు ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తలదింటు కింద పెట్టి బాడుగు బండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసిన ఆమె తండ్రి, ఇలా ఒక్కదానివే వచ్చావే అని అడిగాడు. ఆమె జరిగిందంతా తండ్రికి చెప్పి, నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగతే ఎక్కువట, ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేసాను అన్నది. ఆమె తండ్రి కొంచెం సేపు తలాడిస్తూ ఊరుకుని, మంచి పని చేసావు, భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించినాడు అతనే వస్తాడులే అన్నాడు. తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది. అయితే ఆమె అన్న మాత్రం పలకరించనైనా పలకరించకుండా బయటికి వెళ్ళిపోవటం ఆమెకు చాలా బాధ కలిగింది. తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెడుతూ, జరిగిందేదో జరిగిపోయింది, నేను చీకటి పడకుండా వచ్చేస్తానులే అన్నాడు. అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవటంతో అమల ఆదుర్తపడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదిరింటి రామయ్య దగ్గరికి వెళ్ళి, ఏం బాబాయ్, మా నాన్న ఇంకా రాలేదే అని అడిగింది. నీకు చెప్పడానికి మనస్కరించక ఊరుకున్నాను, ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు, ఉద్యోగం నిలవటం కష్టం, పోయినట్టే అని చెప్పాడు రామయ్య. ఆ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవటం అంటే దానితో పాటు పరువు కూడా పోయినట్టే. అమల అలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి తండ్రి నూతిపళ్ళం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు.
అమల గబగబా పోయి అతని చెయ్యి పట్టుకుంది. ఇక ఎవరికి నా ముఖం చూపెట్టలేని తల్లి, నా దారిన నన్ను పోని అన్నాడు అమల తండ్రి. అదేం మాట నాన్న, లోపలికి రా అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఈ వయసులో ఉద్యోగం పోయిన నా బ్రతికి ఎలా గడుస్తుంది అన్నాడు ఆమె తండ్రి బాధగా. దిగులు పడకు నాన్న, నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉన్నది. కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకి లేదు అన్నది అమల. ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో, ఆ బాధ్యత విషయం తర్వాత చెప్తాను, ముందు ఈ సంగతి చెప్పు. అమల, కాళ్ళు చేతులు బాగుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవటం నీకు అసహ్యం కలిగించటం లేదు అన్నాడు. దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్యభావం నాకు ఏమాత్రం లేదన్నది అమల. ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి, లంచం తీసుకోవటం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగటం లేదు, కానీ అంగవైకల్యం వల్ల మరో దారి లేక బిచ్చగతిగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి కనుక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్నావు అన్నాడు. అవును, లేదా మరి అని అడిగింది అమల కోపంగా. ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాథ అయిన తనను ఎన్నో శ్రమలు కోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదు. ఆ ఇంటి కోడలుగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయటం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న. అమల జవాబేమీ చెప్పలేక కళ్ళనీళ్లు పెట్టుకుని, అన్నయ్య, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ప్రొద్దుటే బయలుదేరి అత్తవారింటికి వెళ్ళిపోతాను. నాన్నకు ఉద్యోగం పోతే పోయింది, ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉన్నది అన్నది. ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి, నేను లంచమో తీసుకోలేదు, ఉద్యోగమో పోలేదు. నీ మేలు కోరి నీకు బుద్ధి గడపటానికి రామయ్య, నేను, నీ అన్నయ్య కలిసి ఈ చిన్న నాటకం ఆడాము అన్నాడు. మీరు ఆడిన ఈ నాటకం నాకు ఈ జన్మకు సరిపడా బుద్ధిని, మంచి చెడ్డలు ఆలోచించగల జ్ఞానాన్ని ప్రసాదించిందంటూ అమల సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.